తెలంగాణలో టీడీపీకి అంత బలం ఉందంటారా? ఓటర్స్ మొన్న వేసిన ఎలక్షన్లు బట్టి ఎవరికి ఎంత అని చెప్పి మనం బలాన్ని అంచనా వేసుకొని మాట్లాడుకుంటున్నాం. నిర్మాణపరంగా చెప్తున్నా నిర్మాణపరంగా ఇవాళ టీఆర్ఎస్ స్టేట్ కమిటీ వేసుకోలే, జిల్లా కమిటీలు వేసుకోలే, మండల కమిటీ వేసుకోలే, గ్రామ కమిటీ వేసుకోలే. ఆ ప్లేస్లో ఆ కమిటీలు వేసుకోవడం చేతగాక ఇప్పుడు ఈ సమన్వయ కమిటీల పేరు మీద వాళ్ళు పార్టీ నిర్మాణం చేసుకుంటారు. ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నమెంట్, ఇన్ ద నేమ్ ఆఫ్ జియో. నేను ఇవాళ అదే చెప్పిన. ఆయన లక్కీ నెంబర్ ఎప్పుడు కూడా ఏముంటుంది? 6 నెంబర్ రావాలి. గ్రామంలో 15 మంది ఉండాలి, 5 ప్లస్ 1 6. స్టేట్లో 42, 4 ప్లస్ 2 6. అట్లా మండలం తర్వాత నీకు జిల్లా అన్నీ కూడా 6 నెంబర్ వచ్చే లక్కీ నెంబర్ పెట్టుకుని పార్టీ స్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటున్నాడు. నేను అన్ని అధికారులు వాళ్ళకి అన్నాడు. ఇవాళ ఏ అధికారులు ఏమని మాట్లాడతారు? ఏ అధికారులు లేని వాళ్ళు స్ట్రక్చర్గా నువ్వు పెట్టుకుంటున్నది. నీ కార్యకర్తలు పెట్టుకునే స్ట్రక్చర్ దానికి ఇన్ని ముద్దు పేర్లు పెట్టి వాళ్ళ చేతుల మీద వాళ్ళకు 5,000 కోట్లు వాళ్ళ గ్రాంట్ ఇచ్చి అది మీ ఖర్చులకు వాడుకోమని చెప్పి, అంటే అత్తసొమ్ము అల్లుడు దాని చేసినట్టు ప్రజల డబ్బును నీ పార్టీ కార్యక్రమాల కొరకు ఖర్చు పెట్టుకునే ఏజెన్సీ పెట్టుకుంటున్నావు అనేది ఇక్కడ ఆర్గ్యుమెంట్. రేపు 4,000 ఏదో రైతులకు ఇస్తావు ఎకరానికి అన్నావు, అది ఎలక్షన్ ఇయర్లో ఇస్తావు కదా. ఎలక్షన్ ఇయర్లో డైరెక్ట్ అధికారులు పనిచేస్తే అధికారులు ఇచ్చిందని చెప్పేసి బ్యాంకులు ఇస్తే కదా, బ్యాంకు ఎవరు ఇచ్చారు తెలియనట్టుగా వాళ్ళతో ఎందుకు ఇప్పించాలి? నా వాళ్ళతో ఇప్పిస్తే వాళ్ళు పోయి ఇచ్చేటప్పుడు ఓ ఎకరం తక్కువ వేసినా తక్కువ రాయాల్సి ఉండగా నేను ఇప్పించిన పోయి మరి ఏ సంగతి, రేపు పొద్దుగా మన పార్టీకి ఓటేయాలి ఏం సంగతి అంటే, అట్లా నువ్వు పొలిటికల్గా మైలేజ్ తీసుకోవడానికి ఎలక్షన్ దృష్టిలో పెట్టుకు చేస్తున్న కార్యక్రమం అని చెప్తున్నావు. సో అవన్నీ బౌన్స్ బ్యాక్ అయిపోయి అది రివర్స్ అయిపోతే బసవాసురులాగా అది రివర్స్ అవుతాయి. నేను అదే చెప్పిన వాళ్ళ టీవీ డిస్కషన్లో. నేను అడ్వైజ్ చేస్తున్నా మీకు, మీరు ఇది పొలిటికల్ లైన్లో థింక్ చేస్తాను, ఇది మీకు లాభం జరుగుతుందని. ఇది ఎట్లా నష్టంతో చెప్తున్నాను. మీరు అన్నారు పత్తి కొనుగోలు చేసే గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొనుగోలు చేసే అధికారులు వాళ్ళకి ఇస్తామని చెప్పాను. ఇవాళ పత్తి విపరీతంగా వేసిండ్రు, పునాసకాలం అయింది. రేపు సీజన్ స్టార్ట్ అవుతుంది. గ్రామ కమిటీ దగ్గర పోతారు, బేల్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి, మనం గిట్టుబాటు ధర 8,000 కావాలి, మరి ఏం సంగతి అది చెప్పే కదా మరి ఇప్పియండి అని అడుగుతారు. మా చేతిలో ఉంది పోయి మేమేం చేయాలని వీళ్ళు అంటారు. ఏం చేయాలంటే వాళ్ళు ఎందుకున్నారు? మరి పని అందరం వేసి ఏం ఆడదాంపా అని చెప్పిన పరిస్థితి క్రియేట్ అవుతుంది. వాళ్ళు కూడా అందులో రైతులు కొందరు ఉండి ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఆ సఫరెన్స్ ఉంటుంది కదా. సో ఇదన్నీ కూడా ఎట్లయితే రివర్స్లో కౌంటర్ ప్రొడక్ట్లు అయ్యి కూర్చుంటాయి. ఇప్పుడు గ్రామంలో ఉన్నటువంటి వ్యవస్థ అయితే పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఉన్నటువంటి సర్పంచులు, వార్డు మెంబర్లు మాకు లేని అధికారులు వాళ్ళకి ఎందుకు ఇస్తారని వాళ్ళు ఎక్కువ అసంతృప్తిగా ఉన్నారు. ఆల్రెడీ కోర్టుకు వాళ్ళ పార్టీలే పోతున్నారు, పోయిన్లు కూడా. సో అట్లా జడ్పీటీసీలు నిర్వీర్యమైపోతాయి, ఎంఆర్ఓ వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోతుంది. ఇట్లా అవన్నీ కూడా వ్యతిరేకమైపోతాయి. ఒక దిక్కును 170,000 మంది నేను ఎన్రోల్ చేసుకుంటున్నా విలేజ్ టు స్టేట్ స్ట్రక్చర్ వరకు. 170,000 నా కార్యకర్తలు శిక్షణ తరగతులు పెట్టి మొత్తం బోధించి ఒక్కొక్కరు 5 ఓట్లు 4 ఓట్లు వేయించినా. నేను లాస్ట్ టైం 60,000 ఓట్లు అంతే, 60 లక్షల ఓట్లు వస్తే నా గవర్నమెంట్ వచ్చింది, 63 సీట్లు వచ్చినాయి. వీళ్ళే ఒక 20 లక్షల ఓట్లు సమకూరుస్తారు. నా పర్ 5 ఓట్లు 10 ఓట్లు వేయించిన, 20 ఓట్లు వేయించిన. సో నేను గవర్నమెంట్ 80% 78 సీట్లతో వస్తాను. ఆయన పొద్దున్న లేదా డే అండ్ నైట్ ఆయన మ్యాథమెటిక్స్ అంతా కూడా ఏ సీటు ఎవరిని లాగాలి, ఎవరిని పెట్టాలి, ఎవరిని తగ్గియాలి, ఎవరిని పెంచాలి, ఏం చేస్తే అక్కడ ఏమైందని ఇదే మ్యాథమెటిక్స్ లెక్క. ప్లీజ్ సబ్స్క్రైబ్ హై డ్రీమ్ మీడియా.